మరొకసారి మనం ఎలాగున ప్రభువును కలుసుకుని స్తుతించడం ఆశీర్వాదకర సమయం. ఈ సమయంలో దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఎక్కువ తగ్గించుకుంటాం. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో ఎక్కువ తగ్గించు, వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే ఆశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాదేవుడా, మహత్తు కలిగిన మా తండ్రి, స్తుతి ఘన మహిమలు చెల్లిస్తా ఉన్నాం. అద్వితీయుడివి, ఆలోచన కర్తవి, సర్వకాల సర్వావస్థల యందు మాతో కూడా ఉండి మమ్మను బలపరుచుచున్న మహనీయుడా నీకు వందనాలు. నాన్న, ఈ చదవబడిన లేఖనములో నుండి ఉన్నతమైన శ్రేష్టమైన సత్యమును అనుగ్రహించి ఇక్కడ ఆయన ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి వారిని దయచేసి నీవు సంధించమని ప్రార్థన చేస్తున్నా. పిల్లలు మొదలుకుని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత సంధించి నాయన ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నా. నీ మాటలు ఎంతో ఉత్తమమైనవి తండ్రి. నీ మాటలు స్థిరమైనవి, నీ మాటలు ప్రకాశించువి, నీ మాటలు జీవము కలిగినవి. అవి చీకటైన జీవితాలను వెలుగు చేయగలవు, అవి మోడవారిన జీవితాలను సిగిరింప చేయగలవు. ఆ మాటలే నాయన బద్దలైన హృదయాలను రసదారులుగా మార్చగలవు. ఆ మాటలే ఉన్నతమైనటువంటి ఆలోచనల చేత నీ ప్రజలను నడిపించగలవని నీ నామమునకు స్తుతి ఘన మహిమలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో నాయన, నీవే నమ్మదగిన దేవుడు కనుక ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి వారితోనూ దయచేసి మాట్లాడమని బ్రతిమలాడుచు ఉన్నాము తండ్రి. సర్వకాల సర్వావస్థల యందు నీ సన్నిధి అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాన్న నీకు వందనాలు. నాయన నీ యొక్క మాటలు జీవపు ఊటలు అనేక మంది జీవితాలకు క్షేమం కలుగునట్లు ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు క్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టమన్నాను నేను, ఎక్కువ తగ్గించి సౌండ్ పెట్టాను. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో ఆయన మాట్లాడుతున్న ప్రశస్తమైన మాటలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న వాస్తవిక సత్యం. మన జీవితాల్లో దేవుని కాపుదలను గూర్చిన మాటలు. చాలాసార్లు దేవుడు దేవుడు అని మాట్లాడుతాం, కానీ దేవుడు మన ఎడల మన పట్ల చేసిన కార్యాలను గురించి మాట్లాడుతాం. కానీ మనము దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాం? మనము దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాం? ఈ మాటలు చూస్తే ఎవని మనసు నీ మీద ఆనుకును. మన జీవితంలో మన అవసరాల కొరకు, మన అక్కరల కొరకు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అనే దానిని బట్టి అద్భుతం జరుగుద్ది, అనే దానిని బట్టి ఆశ్చర్యం జరుగుద్ది. ఈ లేఖన భాగంలో ఆయన మీద ఆధారపడ్డం మరొక భాగాన్ని మీకు దృష్టికి తీసుకొస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు.
యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను, దాని వేళ్లు తన్నును. వెడ్డ కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈ మాటను మనం చూస్తే దేవుని యందు నమ్మిక ఉంచడం, దేవుని యందు నమ్మిక ఉంచడం. చాలాసార్లు మనిషి జీవితం ఎలా ఉంటుందని అడిగితే ప్రకృతిని నమ్ముతుంటాం, మనిషిని నమ్ముతుంటాం, ధనాన్ని నమ్ముతుంటాం. మనుష్యుని నమ్మిన స్థితి ఏమవుతుందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని యొక్క లేఖనంలో యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరునైనను నమ్మకుడి. ప్రతి సహోదరుడును తంత్రగొట్టి అయి తన సహోదరిని కొంపముంచును. కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. అంటే ఆలోచించేయండి, ఎవరని నమ్మిన వాళ్ళు పాడవుతారంట? పొరుగు వారి విషయం. చాలాసార్లు మనం విష సర్పాల గురించి జాగ్రత్త కలిగి ఉంటాం, క్రిమి కీటకాదుల గురించి జాగ్రత్త కలిగి ఉంటాం. కానీ అంటాడు, నీ పొరుగు వాని విషయంలో జాగ్రత్త. చాలాసార్లు మనుషుల మాటలే మనుషుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. కాబట్టి మనము నమ్ముతున్న మనుషులు ఎలాంటి వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మనుషులను నమ్మిన వాడు పాడవుతారు. రెండవ మాట, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. 28, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఎవరని నమ్మిన వాళ్ళు? అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచిన వాడు పాడవుతాడు. అస్థిరమైన మనుషులను నమ్మిన వాడు పాడవుతాడు. అస్థిరమైన లోకాన్ని నమ్మిన వాడు పాడవుతాడు. కానీ యెషయా మాట్లాడుతున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకును. యిర్మీయా అన్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ చరణం కూడా చూడండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ చరణం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామ మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. తన యొద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు మనము ఆయనను నమ్మడం, దేవుణ్ణి నమ్మడం అంటే ఈజీ, అంత సులువైన పనేం కాదు. ఎందుకని అడిగితే, మీరు చూడండి, ఏదైనా రాత్రి వేళ మీరు ఇంటి దగ్గర ఆ రోడ్లో బయలుదేరుతున్నారు అనుకుందాం. ఎక్కడి నుంచో వచ్చారు, దాదాపుగా మీరు దేవుడు అంటే భలే నమ్మకం మీకు. రాత్రి 12 గంట అయింది, మీ ఇంటికి కాస్త దూరంలో దిగారు. అక్కడి నుంచి ఒక 100 అడుగులు నడవాలి. అది రాత్రి 11:30, 12 అయింది. సరే, దిగి కిందకు చూశారు, ఎవరూ లేరు, లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఉన్నపాటున ఒక్కసారిగా కరెంట్ పోయింది. కరెంట్ పోగానే లైట్లు ఆరిపోయినాయి. లైట్లు ఆరిపోగానే వెంటనే ఏమైంది అని అడిగితే పక్కనున్న కుక్క మొరిగింది. పక్కనున్న కుక్క మొరగ్గానే ఎక్కడో ఏదో పడిందన్న శబ్దం. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? దేవుడు అనిపిస్తుందా, దెయ్యం అనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, మనకి ఉన్నాదో లేదో అనే దెయ్యం వచ్చిందని అర్థమైంది.
మనలో ఉన్నాడు దేవుడు అనే నమ్మకం పోయింది. అర్థమైందా? చాలాసార్లు మన జీవితంలో దేవుడు దేవుడు అని మాట్లాడుతాం కానీ ఆ దేవుణ్ణి ఖచ్చితంగా హృదయపూర్వకంగా నమ్మడం చేతనైతే అవని యందు నీకు చేత కానిదేది లేదు. ఆయన నమ్మడం చేతనైతే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23లో ఆ పదాన్ని చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. ఎవరికి సాధ్యం? నమ్మేవాడికి. అంటే దేవుని నమ్మిన వానికి అవని యందు ఏముండదు, అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా. కానీ మనం చాలా సార్లు మనుషుల్ని నమ్ముతుంటాం, పరిస్థితులను నమ్ముతుంటాం, కానీ దేవుణ్ణి నమ్మం. ఆయన్ను నమ్మితే అవని యందు మనకేముండదు, అసాధ్యమైనది ఉండదు. అవని యందు మనకి ఓటమి ఉండదు. ఎందుకు అని అడిగితే ఆయన యందు విశ్వసించినప్పుడు ఆయన మనల్ని పూర్ణ శాంతి కలవానిగా కాపాడుచున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని లేఖనంలో ఆయన నమ్మిన కొందరిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి పరిస్థితుల మధ్య ఎలా నమ్మారు అని అడిగితే ఆ నమ్మకం వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అద్భుతం చేసింది. ఈ రోజున దేవుడు దేవుడు అని పరిగెడుతున్నావు, కానీ ఆ దేవుణ్ణి నమ్మడంలో లోపం ఉందని మనకు అర్థం కాదు. లోపాలు మనలో పెట్టుకుంటాం, నిందలు దేవుని మీద వేస్తుంటాం. చాలాసార్లు తప్పులు చేసేదేమో మనం, మార్పులు చేసేదేమో ఇంటికి. అవును కదా? చాలాసార్లు మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటాం. మనం మారాలనుకోం. మన జీవితంలో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచినప్పుడు మన జీవితంలో జరిగే మార్పు, మన ప్రవర్తనలో వచ్చే పరివర్తన, మన హృదయంలో జరిగే అద్భుతమైన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి నమ్మడం. చూడండి దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ చరణం 2వ మాటలో చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి. అంటే దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచినప్పుడు నీ ప్రవర్తనలో ఏమొస్తుంది? పరివర్తన వస్తుంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్నానని వేషం వేయడం కాదు. నీ దేవుణ్ణి అక్కడ చూడండి, భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏమని చెప్పాడు? చెడుతనము నుండి తొలగిపోవడం. అతడు దేవుణ్ణి నమ్మాడు, అతని దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు అనడానికి ప్రపంచానికి కనిపించే ఓ ఖచ్చితమైన లక్షణం ఏంటి అని అడిగితే చెడుతనాన్ని విడిచిపెట్టడం. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి వెంబడిస్తున్నానని చెబుతున్నావే, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెబుతున్నావే, దేవుని యందు విశ్వాసం ఉంచానని చెబుతున్నావే, మరి మన ప్రవర్తనలో పరివర్తన వచ్చిందా? మన మాటల్లో మార్పు కలిగిందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచన చేయండి. అబద్ధం ఆడటం తప్పని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబద్ధం ఆడటం తప్పన్న సంగతి నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. తెలియదు అనే సంగతి తెలియనోడు లేడు. నేనంటాను, మానేసునుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. అబద్ధం ఆడడం తప్పు అని తెలియనోడు లేడు, తెలిసి మానేసినోడు. ఇప్పుడు దేవుడు అంటే నమ్మకం లేనుడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నారా? లేరు. ఇక్కడ దేవుడంటే నమ్మకం లేనోడు ఉన్నాడా? లేడు. అబద్ధం ఆడటం తప్పని తెలియనోడు ఉన్నాడా? లేడు. అబద్ధం ఆడినోడు ఎవడైనా ఉన్నాడా? లేడు. మరి ఇప్పుడు ఈ నమ్మకం నటన, మోసమా, సంగతి ఏంటి? అవునా కదా? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అంటే విశ్వసించినవాడు, నమ్ముకున్నవాడు ఆ చెడుతనము నుండి తొలగిపోవను విడిచిపెడతాడు. ఇప్పుడు అబద్ధం ఆడడం చెడా కాదా? చెడని తెలియనోడు ఎవరు లేరుగా.
మరి మానేశ్వరుడు ఎవరు లేడుగా, అలాగని దేవుణ్ణి నమ్మనాడు కూడా లేడుగా. వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మారు, వీళ్ళందరికీ చెడని తెలుసు, వీళ్ళెవరూ నమ్మలేదు. అంటే వీళ్ళు నమ్మకాన్ని నటిస్తున్నారా, జీవిస్తున్నారా? నటిస్తున్నారు. నమ్మకాన్ని నటిస్తున్నారు, జీవించటం లేదు. కానీ జీవితంలో ఓ ప్రాముఖ్యమైన విషయం అంటే ఆ నమ్మకం ఎలాంటి రుజువునిస్తుంది అని అడిగితే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయము అపోస్తుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాటలో 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఏమని చెబుతున్నాడంటే అబ్రహాము పిలువబడినప్పుడు ఆయన బయలు వెళ్ళెను. పదంలో చూడండి, ఎక్కడికి వెళ్ళవలెనో అంటే ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడ్డాడు? పిలిచిన వాని మీద ఆధారపడ్డాడు. నమ్మకం అంటే అది, విశ్వాసం అంటే అది. రమ్మని చెప్పాడు ఆయన, ఈయన సర్దుకుని బయలుదేరాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అతనికే తెలియదు. దేవుణ్ణి నమ్మడం అంటే అలా నమ్మాలి. కానీ మనం ఎంతసేపు మన నమ్మకానికి ముందు కోరుకుంటుంది, మన నమ్మకానికో ముందు మొక్కుబడి ఉంటుంది. అవునా కదా? నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా, నువ్వు ఇలా చేస్తే నేను అలా వస్తా. అంటే మన నమ్మకం అంతా మొక్కుబడుల చుట్టూ నడుస్తుంది. మన నమ్మకం అంతా ఒకళ్ళ మధ్య ఒప్పందంలా ఉంది, బేరసారాలుగా ఉంది. కానీ అబ్రహాం అలా లేడు. అతను పిలువబడినప్పుడు, అంతకంటే ఆశ్చర్యకరమైన మరొక మాట రోమీయులకు రాసిన పత్రికలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఓ ప్రశస్తమైన మాటను మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించెనని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి పిలిచాడు. 74 సంవత్సరాల వయసు. నువ్వు రా, నేను నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు. బయలుదేరాడు. పైకి చూడు, నీ పిల్లలు ఆకాశ నక్షత్రముల వలె ఉంటారు. కిందకు చూడు, నీ పిల్లలు ఇసుక రేణువుల వలె ఉంటారు. ఈ రెండు చూసే మధ్యలో ఇలా చూసుకుంటే ముడతలబడిన చర్మం, అలా చూస్తే స్త్రీ ధర్మము నిలిచిపోయిన వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ. ఈయనంటాడు, పైకి చూడు నీ పిల్లలు అలా ఉంటారు, కిందకు చూడు నీ పిల్లలు ఇలా ఉంటారు. కానీ ఇలా చూసుకుంటే ముడతలబడిన చర్మం. అప్పటికి 90 సంవత్సరాల వయసు దాటింది. సారమ్మకి స్త్రీ ధర్మం ఉడికిపోయిందని రాయబడింది. ఆమె గర్భము మృతతుల్యమైనది అని రాయబడింది. అంటే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంటాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తానంటాడు. ఇచ్చే పిల్లలు ఒకళ్ళిద్దరు కాదు. ఎలా ఉంటారంట వాళ్ళు? ఆకాశ నక్షత్రం వల్లే ఉంటారంట, ఇసుక రేణువుల వల్లే ఉంటారంట. ఇలా చూస్తే చచ్చిపోయిన చర్మం ముడతలు పడ్డం అంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది, చచ్చి ముడతలు పడుతుంది. అలా చూస్తే ఆమె గర్భమృతతుల్యమైంది. ఇప్పుడు దేవుడు చెప్పే మాటకి ఇక్కడున్న పరిస్థితులకి ఏమైనా
పొంతన లేదు. ఆయన చెప్పే మాటలు ఆశను కలిగిస్తున్నాయి, పరిస్థితులు ఆయనకి నిరాశను కలిగిస్తున్నాయి. అతని దేహమేమో నిరాశను కలిగిస్తుంది, వాగ్దానమేమో ఆశను పుట్టిస్తుంది. కానీ ఆయన ఏం చేశాడో చూడండి, 19వ వచనం. అతడు విశ్వాసమనందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు కలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును, అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, తన శరీరం చచ్చిపోయినట్టు అర్థమవుతుంది, సారా గర్భము చచ్చిపోయినట్టు అర్థమవుతుంది, కానీ వాగ్దానము చేసిన దేవుడు. ఎందుకు అని అడిగితే మనం ఇందాక ఒక మాట చదివాను చూడండి, ఆ మాటలో 17వ వచనంలో చూడండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. అబ్రహాం విశ్వసించిన దేవుడు ఎలా అంటాడంట? మృతులను సజీవులుగా చేయువాడు. ఇలాంటి మాట ఓ స్త్రీ కూడా చెప్పింది తెలుసా మీకు? హన్నా పాట పాడుతూ చెప్పింది. హన్నా పాట పాడుతూ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో చూడండి, యెహోవా ఆ జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు. అంటే తాము విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడని నమ్ముతున్నారు వాళ్ళు? మృతులను సజీవులుగా చేయువాడు. అంటే పరిపూర్ణమైన విశ్వాసం అంటే మన మనసు చెబుతున్న మాటను నమ్మేవాడు కాదు. పరిపూర్ణమైన విశ్వాసం అంటే మన కంటికి సమస్తం ప్రతికూలంగా కనబడుతున్నా, మన మనసుకు సమస్తం ప్రతికూలంగా తోస్తున్నా దేవుడు చెయ్యగలడనే నమ్మకం. కాబట్టి అబ్రహాము అలాంటి విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టే ఆ మృతతుల్యమైన వానిలో నుండి ఒక జీవం ఉద్భవించింది. ఆ మృతతుల్యమైన గర్భము నుంచి, ఆ మృతతుల్యమైన ఒకని నుండి ఒక జీవం ఉద్భవించింది. కనుక జ్ఞాపకం చేసుకోండి, తన యందు విశ్వసించిన వాడు ఎన్నడూను సిగ్గు పడడు. కాబట్టి ఆయన అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నాను. ఇప్పుడు అబ్రహాం మనసు ఎవరి మీద ఆనుకుంది? దేవుని మీద. ఎవరి మీద? దేవుని మీద. మరి ఈరోజు ఈ రాత్రి ఆలోచించు, నీవెవరి మీద ఆనుకుంటున్నావు? నీ దేవుని మీద ఆనుకోగలిగితే, నీ దేవుని మీద ఆనుకోగలిగితే ఆయన అద్భుతం చేస్తాడు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట మనం చూద్దాం దేవుని యొక్క లేఖనంలో. చూడండి వాక్యంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తలు ఆమోజు కుమారుడని యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకోవు గనక నీళ్లు చక్కబెట్టుకొనమని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ కూడా చూడండి, అతనికి ఒక మరణకరమైన వ్యాధి వచ్చిందట. సరే, ఆ ఊర్లో పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి, యెషయా నువ్వు చనిపోతున్నావు, నీ పెద్ద కొడుకుని అభిషేకానికి సిద్ధం చేయి, రాజరికం అప్పగించేయి, పరిస్థితులు చక్కబెట్టుకో అని చెప్పేసాడు. సరే, మంచం మీద కూర్చున్నాడు రాజు. అతని చుట్టూ వైద్యం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజుగారికి వైద్యం కొద్దివే ఉంటుంది, రాజుగారికి వైద్యం కొద్దివే ఉంటుంది. పక్క దేశంలో ఔషధాలు కూడా అరక్షణంలో వస్తాయి. అలాంటి అధికారం కలిగినాడు. ఇప్పుడు చూడండి, రాజవైద్యులను బయటకు పంపించాడు, అక్కడున్న వాళ్ళందరినీ బయటకు పంపించాడు. ఇక చావు ఖాయం అనుకున్నాడో, పరిస్థితులు ప్రతికూలం అనుకున్నాడో తెలియదు. కానీ ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు అని అడిగితే దేవుని వైపు చూస్తున్నాడు. అతని ఒంటికి పట్టిన రోగం మరణం ఖాయమని చెబుతుంది. అతని ఇంటికి వచ్చిన సేవకుడు మరణం ఖాయమని చెప్పాడు. అతని చుట్టూ నిలబడిన ప్రజలంతా రాజుగారు చనిపోతాడు,
అవి చెవులు కొరుక్కోవడం అతనికి అర్థమైపోయింది. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో తాను ఆయన పైన ఆనుకుంటున్నాడు, చూడండి. ఒకవేళ ఆ మాటలో మనం చూస్తే ఒక అద్భుతమైన మాట మనం చూడొచ్చు. 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడు దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నేను చూచి తిని అంగీకరించాను, ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకిస్తా. హల్లెలూయా. ఏమని మాట్లాడాడు? జబ్బు పోతుందని మాట్లాడలేదు. అంటే దానికి అర్థం ఏంటి? అతడు జీవించాల్సిన కాలం అయిపోయింది. అది బైబిల్ అంతట్లో నీకు స్వస్థత కలుగును గాక, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీకు ఆరోగ్యం కలుగును, వ్యాధి నిన్ను విడిచిపోతుంది అనే మాటలు వింటావు. కానీ ఇక్కడ మాత్రం రాయబడింది, జబ్బు గురించి చెప్పలేదు, నీకు 15 సంవత్సరములు నూతన ఆయుష్. అంటే అతను ఆనుకున్నప్పుడు జరిగిన ఒక అద్భుతం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో, ఇదిగో అబ్రహాము తన శరీరం మృతతుల్యమైనప్పుడు, సారా గర్భం మృతతుల్యమైనప్పుడు ఆయనను ఆనుకుంటే జీవాన్ని కన్నాడు. ఇప్పుడు హిజ్కియా మరణకరము, కానీ దేవుణ్ణి ఆనుకునగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నీకు 15 సంవత్సరముల నూతన ఆయుష్. ఈ మాట వినగానే నమ్మిన హిజ్కియా కూడా ఒక మాట అనుకున్నాడేమో, ఇప్పుడే కదా ఆయన చెప్పాడు అనుకున్నాడేమో, నీవేదైనా సూచన కావాలా, ఎదుగో చూడు ప్రకృతి చక్రాన్ని వెనక్కి తిప్పి చూపిస్తానని ముందుకు నడిచిన కాలగమనాన్ని వెనక్కి చేసి చూపించాడు. అంటే హిజ్కియా దేవుని మీద ఆనుకునగానే అతనికి ఆరోగ్యం కలిగింది, ఆయుష్ వచ్చింది, ఉన్నతంగా తాను పూర్ణ సంతోషాన్ని అనుభవించాడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాంటి పరిస్థితుల మధ్య నడుస్తున్నా, మన చుట్టూ ఉన్న స్థితిగతులు ఎలా ఉన్నా, నీ జీవితంలో ఆయనను ఆనుకోవడం కుదిరితే, ఇర్మియా గ్రంథంలో చదివాంగా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదువుదాం మరొకసారి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను భయపడదు, పచ్చగా ఉండును. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఏమంటుందంటే, అతడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు అని అడిగితే, నీటి కాలువ యోరన నాటబడి, నీటి కాలువ యోర, అది వర్షం కురవని సంవత్సరమైనా, ప్రతికూలమైన పరిస్థితులైనా ఎంత మాత్రం ఏం చెందడంట? కలత చెందడు, భయపడడు. అతని ధైర్యం ఏంటంటే దేవుడు, అతని నమ్మకం ఏంటంటే దేవుడు. ఈరోజు నీ జీవితంలో నీవు ఎవరిని ఆనుకుని నడుస్తున్నావు? అబ్రహాము దేవుణ్ణి ఆనుకుని నడుస్తున్నాడు, హిజ్కియా దేవుణ్ణి ఆనుకుని నడుస్తున్నాడు. మరి మన జీవితంలో మనం ఎవరి మీద ఆధారపడి అడుగులు వేస్తున్నాం? ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం నడిచే మన ఆధారాన్ని బట్టి ఇందాక మనం చూసాంగా, పొరుగు వారిని ఆధారం చేసుకుని నడిచే వాళ్ళు వాసిపోతున్నారు, ధనాన్ని ఆధారం చేసుకుని నడిచే వాళ్ళు వాసిపోతున్నారు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుని నడిచేవారు, ఇదిగో ఆయన మీద ఆనుకున్నవారు 2 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశాను. ఒక ఆయన వృద్ధాప్యంలో జీవం చనిపోతున్న పరిస్థితుల మధ్య ఆనుకున్నాడు,
ఒక ఆయన ప్రాణం పోతున్న సమయంలో ఆనుకున్నాడు. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇది కొంచెం భిన్నమైనది. ఇది కొంచెం భిన్నమైనది. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే భౌతికమైన స్థితిగతుల గురించే చూస్తున్నాం. అత్యంత అవసరమైనది ఏంటి అని అడిగితే మన జీవితంలో మనిషికి మరణం ముగింపు కాదు. దేహం స్థిరమైనది కాదు, మరణం ముగింపు కాదు. ఈ దేహం స్థిరం కాదని తెలిసి మరణం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకున్నవాడు లేడు, నిలువరంగా ఉన్నవాడు లేడు. అయితే ఈ మరణం అనే దానికి మూల కారణం ఏంటి అన్నప్పుడు పాపము. పాపము నుంచి మోచింపబడాలని, పాపము నుంచి వెలుపలికి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తాం. దాని కొరకు దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఎవరు ఎన్ని చేసినా ఎవని పాపం ఎవరిని విడిచిపెట్టి పోదు, ఎవరిని విడిచిపెట్టిపోదు. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం ప్రయాణం చేసినా ఎవని పాపం ఎవరిని విడిచిపెట్టు. అయితే పాపము నుంచి నివృత్తి పొంది ఆనందంగా జీవించాలంటే ఈ లోకంలో మార్గం ఎక్కడ? ఈ లోకంలో మార్గం ఎక్కడ? చాలాసార్లు మనం ఈ జీవితంలో యాత్రలు చేసినా, యాగాలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా దాని యొక్క ఫలితాన్ని ఏమాశిస్తున్నామని అడిగితే మన పాపమంతా పోగొట్టుకుందాం, కడిగేసుకుందాం. కానీ ధనం ఖర్చు అవుతుంది, కానీ పాపం మాత్రం ఎక్కడ పోవడం లేదు. అయితే పాపం పోతే నెమ్మది వస్తుంది, పాపం పోతే సంతోషం వస్తుంది, పాపం పోతే ఆశీర్వాదం వస్తుంది, పాపం పోతే జీవితానికి నెమ్మది వస్తుంది. అయితే ఈ రోజున మరి పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడా అని అడిగితే చూడండి, దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఈ లోకంలో చూడండి, కాబట్టి నమ్మువారు అలా చదవమాట. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అంటే ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరూ ఏమవుతున్నారు? నీతిమంతులు అవుతున్నారు. అంటే మన పాపములకు ఏం దొరుకుతుంది? ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో ఒక మనిషి పాపమునకు ప్రాయశ్చిత్తం ఎక్కడ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో. ఈ ప్రపంచంలో పాపమునకు పరిహారం ఎక్కడ అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో. ఈ ప్రపంచంలో పాపమునకు పరిహారం ఎక్కడా, శాపమునకు విమోచన ఎక్కడా అని అడిగితే యేసుక్రీస్తు యొక్క నామంలో, యేసుక్రీస్తు నామంలో. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, నమ్మువారు ఏమయ్యారంట? ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డారు. నీతిమంతులు. చూడండి ఇంకొక మాట, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఇప్పుడు నీతిమంతులు కాకుండా ఇంకేమయ్యారు? దేవుని పిల్లలు. ఏమయ్యారు? దేవుని పిల్లలు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. విశ్వసిస్తే క్రైస్తవులు ఎవరు వారు? ఆ వ్రాయబడిన పదంలో వారు నమ్మితే ఏమయ్యారంట? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. ఇంకొక మాట కూడా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనము దేవుని పిల్లలం పిలవబడినట్లు
తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనం ఎవరంట? ఇప్పుడు చూడండి, ఇందులో ఏమైనా సందేహం ఉందా? సందేహం ఉందా? మనం ఏదో దానం చేసిన తర్వాత పాపం పోయిందో లేదో తెలియదు. మనం ఏదో చేసిన తర్వాత పాపం పోయిందో లేదో తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, విశ్వసించినప్పుడు నీతిమంతులమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు అంటాడు, మనము పిల్లలమే, మనము పిల్లలమే. ఇప్పుడు ఎవరి పిల్లలం? మనం దేవుని పిల్లలం. ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఈరోజు ఆలోచన చేయండి, దేవుని పిల్లలు అనే నిశ్చయత అంతరంగంలో కలిగితే ఎంత ఆనందం, ఎంత నెమ్మది, ఎంత సంతోషం. అవునే కదా? రాజుగారి కొడుక్కి దిగులు ఉంటుందా? దేశం అంతా కరువు వచ్చి కొట్టుకుపోయినా రాజుగారి పిల్లడు తిని పాడేసినంత ఉంటుంది. అంటే ఇప్పుడు లోకం ఎలా వెళ్ళినా నీవు దేవుని కుమారుడువు, దేవుని బిడ్డగా రూపాంతరం చెందినప్పుడు నీ జీవితంలో జరిగే ఒక అద్భుతమైన మార్పు చూడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నావు. ఎందుకనగా వాడు నీ యందు విశ్వసించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, మన విశ్వాసం, అబ్రహాము విశ్వాసం పిల్లలనిచ్చిందేమో, ఇసికియా విశ్వాసం ఆరోగ్యం ఇచ్చిందేమో, ఆయుష్నిచ్చిందేమో, కానీ మన విశ్వాసం స్వాస్థ్యం ఇచ్చింది. మన విశ్వాసం వారసత్వం ఇచ్చింది. మన విశ్వాసం మన జీవితాలకు నిశ్చయత ఇచ్చింది. మనకు నిశ్చయత ఇచ్చింది. ఇప్పుడు చూడండి, కాకి పిల్లలు ఎవరితో ఉంటాయి? కాకి పిల్లలు కాకులతో ఉంటాయి. దెయ్యం పిల్లలు ఎవరితో ఉంటాయి? దెయ్యాలతో ఉంటాయి. మనిషి పిల్లలు ఎవరితో ఉంటారు? మనుషులతో ఉంటారు. దేవుని పిల్లలు ఎవరితో ఉంటారు? రోజు కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటామనే కాన్ఫిడెన్స్ వచ్చింది మనకే, దేవునితో ఉంటాం. ఇంకా దిగులు ఎక్కడది? మీకు అర్థమవుతుందా? విశ్వసించినప్పుడు ఎవడు క్రైస్తవుడు కాడు. విశ్వసించినప్పుడు ఎవడూ క్రైస్తవుడు కాడు. విశ్వసించిన ప్రతి వాడు దేవుని కుమారుడు, నీతిమంతుడు. ఇప్పుడు మన జీవితంలో ఎంత ఆనందం చూడండి, ఎంత సంతోషం చూడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును? మనుషులు నమ్ముకున్న వానికి ఆందోళన, ధనాన్ని నమ్ముకున్న వాడికి ఆందోళన, దేవుని నమ్ముకున్న వానికి ప్రశాంతత. మరి ఈరోజు ఆయనను నమ్మి ఆయన పిల్లలుగా మార్చబడితే, ఆయన యందు విశ్వసించి పిల్లలుగా మార్చబడితే, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, మీకు ఆరంభంలోనే చెప్పాను, నమ్మడం నీ వలనైతే అసాధ్యమైంది ఏది నీకు లేదు. నువ్వేం చేసినా, నువ్వేం మొదలుపెట్టినా విజయమే గాని వాటమి నీకు లేదు. కానీ నమ్మడం చేత కాకపోతే నీకెంత బలం ఉన్నా దండగా, నీకెంత బలగ ఉన్నా దండగా, నీకెంత ప్రజ్ఞ ఉన్నా దండగా. ఇదిగో ఈ లోకంలో మనుషుల్ని నమ్మిన వారు, ధనాన్ని నమ్మిన వాళ్ళు, మనసును నమ్మిన వాళ్ళు దగాపడి దారుల్లో చాలా మంది ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్మిన వారు, మీకిద్దరు వ్యక్తులను చూపించాను. అబ్రహాము నమ్మి వారసులను సంపాదించాడు, ఇసికియా నమ్మి ఆయుష్ను సంపాదించాడు. ఇదిగో మనం నమ్మితే వారసత్వం వస్తుంది. ఏమొస్తుంది? వారసత్వం. ఇప్పుడు మనం ఎవరికి వారసులం అవుతాం? దేవునికి. దేవునికి. ఈ రోజున నీ ఎదుట ఆశీర్వాదకరం మార్గం తెరవబడి ఉండగా, నీ ఎదుట దీవెనకరమైన మార్గం తెరవబడి ఉండగా, ఇంకెంతకాలం
సొంత మార్గంలో ప్రయాణం చేసి ప్రమాదంలో బ్రతుకుతావు? ఇంకెన్ని రోజులు సొంత ప్రయత్నాలు చేసి బ్రతుకుని నాశనం చేసుకుంటావు? ఈరోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ లోకంలో మన జీవితాల్లో సంభవించే సమస్త స్థితిగతులు, మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి వెనుక జ్ఞాపకం చేసుకోండి, పాపము యొక్క ప్రభావం ఏముంది? పాపము యొక్క ప్రభావం. పాపము యొక్క ప్రభావం మనల్ని విడిచిపెడితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ పాపాన్ని కడిగివేయగలిగిన, విమోచించగలిగిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయనే మన జీవితాలకు నెమ్మదినివ్వగలడు. కనుక రాత్రి సమయంలో మరి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకును? ఎవని మనస్సు నీ మీద ఆనుకును? అబ్రహాము మనసు ఆయన మీద ఆనుకుంది, హిజ్కియా మనసు ఆయన మీద ఆనుకుంది. ఈ రాత్రి నీవు ఆయనని ఆనుకొనగలిగితే జ్ఞాపకం చేసుకో, నీ ఒంటికి పట్టిన రోగమైన స్వస్థత దొరుకుతుంది. నీ ఇంటికి పట్టిన క్షీణదశ అయినా మార్చబడుతుంది. నీ మనసుకు పట్టిన మలినమైన కడగబడుతుంది. అర్థమవుతుందా? ఒంటికి పట్టిన రోగమైన, ఇంటికి పట్టిన క్షీణతైన, మనసుకు పట్టిన మలినమైన ఒక్క నమ్మకం శుద్ధీకరిస్తుంది. ఒక్క నమ్మకం శుద్ధీకరిస్తుంది. మరి ఈరోజు ఆ శుద్ధీకరించగలిగిన ప్రభువునందు విశ్వసించగలిగితే నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఆయనందు విశ్వసించగలిగితే నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్నాడు? మరి మన మనసు ఆయన మీద ఆనుకున్నదా? తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాట ఎవరికి వారే హృదయపూర్వకముగా దేవుని ఎదుట మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం నిజాయితీగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో హిజ్కియా మాట్లాడుతున్న మాట, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి దేవుని ఎదుట తన బ్రతుకును ఒప్పుకున్నట్టు చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఇది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన మన కొరకే తన ప్రాణమును త్యాగం చేశాడు. మన పాపముల విషయమై ఆయన మన కొరకే ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బల చేత కొట్టబడిన వాడై, సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచిన జీవాధిపతి, ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన వాడు, మరలా లేచిన వాడు, ఆ అద్భుత కరుణ యందు విశ్వాసం ఉంచిన వాడు, పాపము శుద్ధీకరించబడుతుంది, శాపం శుద్ధీకరించబడుతుంది, ప్రతి అతిక్రమమునకు పరిహరించబడుతుంది. కనుక ఈ రాత్రి సమయంలో ఆయన యందు విశ్వసించగలిగితే, జ్ఞాపకం చేసుకో, ఆయన యందు నువ్వు విశ్వసించగలిగితే, ప్రభునందు ప్రియమైన వారులారా, నీ జీవితంలో జరిగే అద్భుతాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఇంటికి పట్టిన క్షీణత వదిలిపోబోతుంది. నీ ఒంటికి పట్టిన రోగం వదిలిపోబోతుంది. నీ మనసుకు పట్టిన మలినం, నీ ప్రవర్తనలో ఉన్న పాపం పరిహరించబడుతుంది. గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నావు. గొప్ప ఆశ్చర్యాన్ని చూడబోతున్నావు. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణావచ్చలత కలిగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో నాయనా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ మాటల చేత మరొకసారి మమ్మల్ని దర్శించావు బాబు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నాయనా మమ్మల్ని ఆదరించిన దేవుడా స్తోత్రాలు తండ్రి. నాయనా, మా బ్రతుకులు నీ ఎదుట పెడుతూ నీ మీద ఆనుకుంటున్నాము తండ్రి, నీ మీద ఆధారపడుతున్నాం బాబు.
నీ శక్తి చేత మమ్మల్ని సంధించి నాయన మమ్మల్ని సంస్కరించి నీ కొరకు సరిచేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ఈ సమయంలో